మొన్న రీసెంట్గా జరిగింది. పేద ధనవంతుడు 2,000 కోట్లు గుంటూరులో యజమాని, 2,000 కోట్లు ఉన్నాయి. లివర్ లంగ్స్ 2 ఇన్ఫెక్షన్ వచ్చాయి. ట్రీట్మెంట్ చాలా కష్టంగా ఉంది. కోటీశ్వరుడు కదా, హాస్పిటల్ వెళ్ళాలంటే ప్రతిరోజు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంట్లోనే ఐసీ పెట్టేసుకున్నాడు. ఒక గదిలో కార్డియాలజిస్ట్ ఉన్నాడు, యూరాలజిస్ట్ ఉన్నాడు, న్యూరాలజిస్ట్ ఉన్నాడు, స్పెషలిస్ట్ అయినటువంటి డాక్టర్ల బృందాన్ని పెట్టేసుకున్నాడు. కానీ ఎక్కడ రీసెర్చ్ చేసిన ఇండియా మొత్తంలో ట్రీట్మెంట్ లేదని చెప్పేసి అమెరికన్ డాక్టర్లతో కాంట్రాక్ట్ కుదిరింది. సుమారు 8 నుంచి 10 కోట్లు ఖర్చు, 8 to 10 crores. స్పెషల్ ఫ్లైట్ మాట్లాడుకున్నారు. ఇంట్లో ఐసీయూ ఉంది, అంబులెన్స్ ఎలా ఏర్పాటు చేశారు ఆ గదికి, అక్కడ దాకా అలా తీసి పెట్టేయటం. సరే, పేషెంట్ ని అంబులెన్స్ లెక్కించారు, ఫ్లైట్ కూడా ఏర్పాటు జరిగింది. అంబులెన్స్ నుంచి ఫ్లైట్ లెక్కించేటువంటి సమయంలో 5-6 నిమిషాల్లోనే చచ్చిపోయాడు. ఏంటిది నువ్వు సాధించేది? డబ్బు ఏమైపోయింది? రాజులు అనుకున్న వాళ్ళ మట్టిలో పడుకున్నారు, నువ్వెంత? అవలం యసిరు ఫిల్ అర్ద్ ఫయందురు కైఫ కాన ఆకిబతుల్ లదీన మిన్ కబ్లిహిం. భూమి మీద తిరిగి చూడండి, సామ్రాజ్యాలను పరిపాలించిన చక్రవర్తులు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు. బంగారు కొత్తతో నిర్మించుకున్నటువంటి మహళ్ళు బోజులు పట్టిపోయాయి. ప్రపంచాన్ని శాసించినటువంటి నియంతలేమైపోయారు, హీనులుగా చరిత్రలో మిగిలారు.